సో అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం ఎలాంటి రత్నాన్ని ధరించాల్సి ఉంటుందంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పుట్టారు, ఒకటో తిథికి పుట్టాడు అంటే డేట్ ఆఫ్ బర్త్ 1 అని వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళు రూబీ పెట్టుకుంటారు. ఓకే. రూబీ పెట్టుకోవచ్చు, న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోవచ్చు. నెంబర్ 2 వచ్చింది అంటే చంద్రగ్రహం సంబంధించింది, ముత్యం పెట్టుకోవచ్చు. నెంబర్ 3 వచ్చింది జూపిటర్ అంటే గురుగ్రహం సంబంధించింది, కనకపుష్పంగా పెట్టుకోవచ్చు. నెంబర్ 4 వచ్చింది రాహు అంటే గోమేధికము. నంబర్ 5 వచ్చింది అంటే పచ్చ. నంబర్ 6 అంటే వజ్రము, శుక్రగ్రహం సంబంధించింది. నంబర్ 7 కేతు గ్రహం అంటే క్యాట్స్ ఐ. నంబర్ 8 శాటర్న్ అంటే శని గ్రహం అనేసరికి నీలము. నంబర్ 9 వచ్చేసి కుజగ్రహం సంబంధించింది పగడము అంటారు. సో ఈ ఒక మెథడ్ ఉంది. కానీ ముఖ్యంగా ఇక్కడ తెలియచేయాలంటే రత్నాలు పెట్టుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది ముఖ్యంగా చూసి పెట్టుకుంటే దాని ఎఫెక్టే వేరే ఉంటుంది. ఇప్పుడు 40 ఏళ్ళ బ్యాక్ కానీ పల్లెటూరులో కానీ ఎంతోమంది వాళ్ళు తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టలేరు. అలాంటి వాళ్ళు చాలా వాళ్ళు ఫీల్ అవుతారు, మన డేట్ ఆఫ్ బర్త్ లేదే కదా ఎలా పెట్టుకోని చెప్పి. అలాంటి వాళ్ళకి పేరు పట్టి ఉంటుంది, ప్రశ్నాశాస్త్రాన్ని ఒకటి ఉంది. ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ప్రశ్న అడుగుతారు, ఈ క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ పట్టి మీ అంతా తెలియచేయడము, దాన్ని బట్టి రత్నాలు పెట్టుకోవచ్చు, పేరు పట్టి కూడా పెట్టుకోవచ్చు. ఏమర్థం కన్క్లూజన్, వాట్ ఈస్ ద కన్క్లూజన్? డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకోవచ్చు అంటే మీరు డేట్ ప్రకారం పెట్టుకోవచ్చు. నంబర్ 2 వచ్చేసి మీరు రాశి పట్టి పెట్టుకోవచ్చు. నంబర్ 3 వచ్చేసి సన్సైన్ పట్టి మీరు పెట్టుకోవచ్చు. రైజింగ్ సన్ పట్టి కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తే మహాదశ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా దీంట్లో చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ మీరు ఫాలో అవ్వచ్చు.